ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన కృపను పొడిగిస్తూ తన ప్రేమను పొడిగిస్తూ అనేక క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనలను రోజు రోజు నడిపిస్తూ ఉన్నారు. ఈ సెప్టెంబర్ నెలలో 2వ ఆదివారంకు దేవుడు మనల్ని నడిపించారు అంటే కేవలము దేవుని కృప. మనం బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృప. కొన్ని దినాలుగా మన దేశంలో అనేక చోట్ల భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అనేక మంది భయంకరమైన వరదల్లో చిక్కుకున్న దేవుడు తన ఉచిత కృప చేత మనలందరినీ కూడా కాచి కాపాడారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఒకవేళ ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారా? వర్షాలను బట్టి వరదలను బట్టి ఇంకా నలిగిపోతూ ఉన్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ధైర్యం తెచ్చుకోండి. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తూ ఉంది. తప్పకుండా దేవుడు మీకు సహాయకుడిగా ఉంటాడు. భయపడకండి, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మనందరం కలిసి ఈ వాక్యం చివరిలో వరదల వల్ల నష్టపోయిన వారందరి కొరకు, ఇంకా వరదల్లో చిక్కుకున్న వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడే వారికి సహాయకుడిగా ఉండి పూర్తి విడుదలను దయచేయాలని దేవునికి మొరపెట్టుకుందాం. ఆయన సహాయాన్ని పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 103వ అధ్యాయము 4వ వచనము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సమాధి లాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అది ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఒకవేళ మానసికంగా కూడా కావచ్చు. ఊబి లాంటి పరిస్థితిలో నీవు ఉన్నావా? బంధకాల్లో ఉన్నావా? అనారోగ్యంతో, ఆర్థిక బంధకాల వల్ల సమాధి స్థితిని నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? అంటే నిస్సహాయ స్థితిని, ఏమీ చేయలేని పరిస్థితిని నువ్వు కలిగి ఉన్నావా? నీ ప్రాణమును దేవుడు విమోచించబోతున్నాడు. ఈరోజు ఈ లోకం ఎంతో అశాశ్వతమైనది. కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం కదా, మన కళ్ళ ఎదుటే అనేక మంది వరదల్లో చిక్కుకుని మరణిస్తూ ఉన్నారు. ఇంకా అనేకమైన అపాయాలతో మరణిస్తూ ఉన్నారు. అయితే శారీరకమైన మరణాన్ని గురించి ఎక్కువగా భయపడకండి అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. కేవలము శరీరాన్ని మాత్రమే చంపే రోగాలకు భయపడకండి. శరీరాన్ని మాత్రమే చంపే కష్టాలకు భయపడకండి. అయితే ఆత్మను శరీరమును కూడా నరకంలో పడవేసి నశింపచేయగలవానికి మిక్కిలి భయపడండి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు సమాధిలో నుండి నీ ప్రాణం తప్పక విడిపిస్తాడు. కీర్తనలు 68వ అధ్యాయము 20వ వచనం వ్రాయబడి ఉంది, మరణము తప్పించుట ప్రభువుని యెహోవా వశమని. ఆయన తప్పకుండా మరణాన్ని తప్పించగలడు. ఆనాడు సర్పపు కాటు వలన చనిపోతున్న వారందరినీ కూడా దేవుడు మరణము నుండి తప్పించినట్లుగా, వారి ప్రాణములు విమోచించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయం అంతా మనం చదివితే దేవుని నమ్మినటువంటి ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేసి దేవునిని దూషిస్తూ దేవునిపై సణుగుతూ భయంకరమైన పాపములు పడినప్పుడు దేవునికి వ్యతిరేకంగా వారు పాపమును కూడగట్టుకున్నారు, శిక్షకు లోనయ్యారు. భయంకరమైన సర్పపు కాటుకు బలై అనేక మంది చనిపోతూ ఉన్నప్పుడు వారందరూ కూడా వారి పాపములు ఒప్పుకోవడం ప్రారంభించారు. అయ్యా, మమ్మల్ని క్షమించండి, మేము నీకు విరోధంగా మాట్లాడము, మీకు విరోధంగా పాపము చేసాము, మమ్మల్ని క్షమించండి అని పశ్చాత్తాపపడి మోషే దగ్గరకు వచ్చి, అయ్యా మా కొరకు ప్రార్థించు, మేమందరం కూడా నశించిపోతున్నాం అన్నప్పుడు మోషే దేవునికి ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు చూడండి 21వ అధ్యాయం 8వ వచనంలో,
మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాడు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. అవును, పాపము వల్ల వచ్చే జీతము మరణము. పాపము పాము విషము లాంటిది. ప్రియదేవుని బిడ్డలారా, సాతాను భయంకరమైన పాము లాంటివాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. మనుషులందరూ కూడా ఈ పాము కాటును తింటూ ఉన్నారు. మనుషులందరి స్వభావంలోనే పాపము అనే విషము కలిసిపోయి ఉంది. అందరూ కూడా చనిపోయిన స్థితిలోనే ఉన్నారు. ఆనాడు పాము కాటు తిన్న ఇశ్రాయేలీయులకు ఒకే ఒక్క నివారణ ఉంది. అది దేవుని మాటపై నమ్మకి ఉంచి స్తంభముపై ఉన్న ఇత్తడి సర్పమును నిదానించి చూడడమే. అలా నిదానించి చూసిన వారందరూ కూడా బ్రతికారు. ఇదంతా యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. మన పాపముల కోసం పాపిగా మారి శిలువపై వేలాడిన యేసుప్రభు వారికి సాదృశ్యం. ఆనాడు సర్పపు కాటు వల్ల అనేక మంది చనిపోతూ ఉంటే, చనిపోతూ ఉన్న వారిని నిలువబెట్టబడిన దానివైపు నిదానించి చూపించినప్పుడు చూచిన వారందరూ కూడా బ్రతికారు. ఈరోజు ప్రపంచమంతా కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక మంది పాపమనే విషముతో మరణిస్తూ ఉన్నారు. రోగమనే విషంతో మరణిస్తూ ఉన్నారు. అయితే మన పాపాల కోసం, మన రోగాల కోసం సిలువ వేయబడిన, సిలువపై వేలాడుతున్న యేసు వైపు ఎవరైతే నిదానించి చూస్తారో వారందరూ కూడా ఈరోజు బ్రతకబోతున్నారు. ఈరోజు అనారోగ్యాలతో ఉన్నారా? యేసు వైపు నిదానించి చూడండి. వరదల కారణంగా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారా? భయపడకండి, యేసు వైపు నిదానించి చూడండి. పాపపు రోగంతో ఉన్నారా? విడిచిపెట్టలేని పాపంతో ఉన్నారా? భయపడకండి, సిలువపై వేలాడుతున్న యేసు వైపు నిదానించి చూడండి. కన్నీటితో మీ పాపములు ఒప్పుకోండి. ఆయన రక్తము మీ పాపములను కడుగుతుంది, మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. మీరే బాధలో ఉన్నా, ఏ ఆర్థిక బంధకాల్లో ఉన్నా, దేనితో సఫర్ అవుతూ ఉన్నా యేసు వైపు నిదానించి చూడండి. ఆయన శరీరం నుండి కారుతున్న రక్తమును చూడండి. ఆయన గాయములను చూడండి. ఆయన తలపై ఉంచబడిన ముండ్ల కిరీటాన్ని చూడండి. ఆయన చేతుల్లో నుండి, కాళ్లల్లో నుండి కారుతున్న రక్తమును చూడండి. ఆయన ప్రక్కలో బళ్ళిపు పోటును చూడండి. సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువారిని పశ్చాత్తాపముతో, కన్నీటితో నిదానించి చూడండి. తప్పకుండా పాపము నుండి, రోగము నుండి, సమస్యల నుండి, శోధనల నుండి విడుదల పొందబోతున్నారు. మీరు బ్రతకబోతున్నారు. నీ ప్రాణమును సమాధుల నుండి ఆయన విమోచించబోతున్నాడు. ఈరోజు ఈ లోకంలో శరీరం ఒకవేళ మరణించిన, క్రీస్తులోని ఉన్నట్లయితే నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఆ యొక్క శాశ్వతమైన లోకంలో దేవునితో నిత్యము బ్రతుకుతావు. కాబట్టి యేసు వైపు చూస్తూ, ఆయన గాయాలను చూస్తూ, ఆయన నీ కొరకు పొందిన గాయాలని చూడు, నీ కొరకు కాచిన రక్తాన్ని చూడు. శిలువలో నీకు బదులుగా ఆయన గాయపడ్డారు. నీవు ఆయన దగ్గరకు తిరిగి వస్తావని కృపతో నీ వైపు చూస్తూ ఉన్నారు. పశ్చాత్తాపముతో నా కొరకే గాయపడ్డారయ్యా మీరని నిదానించి ఆయన గాయాలను చూస్తూ ఉంటే తప్పక నువ్వు రక్షించబడతావు. నీవు ఆత్మీయంగా, శారీరకంగా కూడా తిరిగి బ్రతుకుతావు. చూడగా గాయాలను ఆశతోనే చూడగా, కనిపించుచుండే నా తండ్రి ముఖము, కనిపించుచుండే నా తండ్రి ముఖము, ఇటు చూచిన కృప చూపులే, ఇటు చూచిన కృప చూపులే, పాపినైన నాకు శరణములే, పాపినైన నాకు శరణములే. వెండి బంగారాల కంటే కోరితిని నా యేసుని, నే చేరగా కృపాసనం, నే చూడగా బలియాగము. ఈ పాపి హృదయం పగులుచుండెను, ఈ పాపి హృదయం పగులుచుండెను,
జీవ ఊటలే, పాపినైన నాకు జీవ ఊటలే, వెండి బంగారాల కంటే కోరితిని నా యేసుని, వెండి బంగారాల కంటే కోరితిని నా యేసుని. ఈ వాగ్దాన్ని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నానన్నవారు ఒక్క నిమిషం నాతో మోకరించండి. కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక వారాన్ని మాకు ఇచ్చారు. గతించిన వారమంతా మాకు తోడుగా ఉన్నారు. నీకు కృతజ్ఞతలయ్యా. ఈ వారమంతా కూడా మా అందరికీ తోడై ఉండండి, నడిపించండి. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నానని. ఎంతమంది వాగ్దానాన్ని నమ్మారో వారి ప్రాణము ఏ సమాధి లాంటి పరిస్థితుల గుండా వెళుతుందో, ఏ ఊబిలో ఉన్నట్లుందో, ఏ మరణకరమైన పరిస్థితుల గుండా వారు ప్రయాణిస్తూ ఉన్నారో ప్రతి దాని నుండి కూడా మీరు విమోచిస్తున్నారని నమ్ముతున్నాను. ఆశ్చర్యకరముగా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇప్పుడే ముట్టి లేవనెత్తుతున్నందుకు వందనాలు. అనేక మంది అప్పుల భారంతో ఉన్నారు తండ్రి. యేసునామములో విడుదల కలుగునుగాక. ఉద్యోగ సమస్యల నుండి విడుదల కలుగునుగాక. పాపపు బంధకాల నుండి విడుదల కలుగునుగాక. కుటుంబ సమస్యల నుండి విడుదల కలుగునుగాక. యేసునామములో వ్యాపార సమస్యల నుండి విడుదల కలుగునుగాక. రక్షణ లేని వారికి అద్భుతకరమైన రక్షణ కార్యము జరిగించండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాలు అద్భుతాలు చేయండి. అనేక సంవత్సరాలుగా గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. ప్రతి కోర్టు కేసెస్ నుండి కూడా విడిపించండి తండ్రి. పొలం సమస్యల నుండి, ఇంటి సమస్యల నుండి విడిపించండి అయ్యా. పొలము అమ్మాలని, కొనాలని ఎంతమంది చూస్తున్నారో ఈ వారంలో అద్భుతం చేయండి. కుటుంబ కలతలను బట్టి విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి తండ్రి. ఎంతమంది రిపోర్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారో అన్ని కూడా యేసునామములో నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక. గర్భంతో ఉన్న బిడ్డలు ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టిన రోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తుండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి చేపట్టి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, జీవించినది నేను కాదు, యేసే జీవించుచున్నాడని మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోండి. మీ ప్రాణాత్మ దేహములను ఆయనకు అప్పగించుకోండి. నీ దాని నుంచి ఆయన గాయములు చూడండి. ప్రతి విషయం నుండి విడుదల పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే అన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.